నోటి క్యాన్సర్ సర్జరీ తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓరల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆ ట్యూమర్ని కొంచెం మార్జిన్స్తో పాటు తీయాలి, అవసరం ఉన్న వాళ్ళకి మనం రీకన్స్ట్రక్షన్ అనేది కూడా చేస్తాము. చాలాసార్లు సర్జరీ తర్వాత సేమ్ సైడ్ షోల్డర్ అండ్ నెక్ విల్ హ్యావ్ పెయిన్. నమస్కారం, నేను డాక్టర్ అవినాష్ చైతన్య, హెడ్ అండ్ నెక్ ఆంకాలజిస్ట్ని. ఇవాళ నేను మీకు ఓరల్ క్యాన్సర్ అంటే నోటి క్యాన్సర్ సర్జరీ తర్వాత ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎట్లా మీ సిచ్యువేషన్ ఉంటుంది అని చెప్తాను. జనరలీ మనకు తెలిసిందే, నా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, ఓరల్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఆ ట్యూమర్ని కొంచెం మార్జిన్స్తో పాటు తీయాలి అండ్ నెక్ డిసెక్షన్ చేయాలి. ఇది ఖచ్చితంగా అన్ని పేషెంట్స్కి ఉంటాయి. కానీ దాని తర్వాత స్టేజ్ బట్టి కొంతమంది పేషెంట్స్కి అవసరం ఉన్న వాళ్ళకి మనం రీకన్స్ట్రక్షన్ అనేది కూడా చేస్తాము. ఆ రీకన్స్ట్రక్షన్లో మనం ఏ భాగం తీస్తామో దాన్ని మళ్ళీ కృత్రిమంగా వేరే చోట నుంచి ఫ్లాప్స్ తీసి దాన్ని క్లోజ్ చేస్తాం. ఈ ఫ్లాప్స్ మనకి ఫంక్షనల్ అవుట్కమ్స్ అండ్ ఎస్థెటిక్ అవుట్కమ్స్కి బెటర్ ఉంటాయి. కానీ ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్లో మనం తీసే ట్యూమర్, తీసే నార్మల్ స్ట్రక్చర్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి వీ హ్యావ్ మోర్ బెటర్ ఫంక్షనల్ అవుట్కమ్స్ అండ్ లుక్ వైజ్ ఆల్సో బెటర్ అవుట్కమ్స్ ఉంటాయి. కానీ అదే మనం స్టేజ్ పెద్దగా అయ్యే కొద్దీ ట్యూమర్ పార్ట్ పెద్దగా అవుతుంది, ట్యూమర్ నుంచి ఎఫెక్ట్ అయిన భాగం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ నార్మల్ స్ట్రక్చర్స్ కూడా తీయాల్సి రావచ్చు. అండ్ ఇంత మంచి మంచి ఫ్లాప్స్, బోన్ రీకన్స్ట్రక్షన్స్ అన్నీ వచ్చిన తర్వాత కూడా aesthetic and functional outcomes will be much lower as compared to early stages. అట్లానే స్టేజ్ పెద్దగా అయ్యే కొద్దీ మనం ట్రీట్మెంట్ కూడా ఎక్కువ చేయాల్సి వస్తుంది. వీ హ్యావ్ టు గివ్ అడ్జువెంట్ థెరపీ, రేడియేషన్ కానీ కీమోథెరపీ విత్ రేడియేషన్ కానీ ఇవ్వాల్సి వస్తుంది. దాంతో కూడా అవుట్కమ్స్ పువర్ అవుతాయి. చాలాసార్లు సర్జరీ తర్వాత మనకి ఈ షోల్డర్లో, ఈ నెక్లో పెయిన్ రావడం, సేమ్ సైడ్ షోల్డర్ అండ్ నెక్ విల్ హ్యావ్ పెయిన్. అది ఎందుకు అంటే మనం నెక్ డిసెక్షన్ చేసేటప్పుడు అక్కడ ఒక నరం వెళ్తుంది, ఆ నరం చుట్టూతో మనం సర్జరీ చేస్తాం కాబట్టి వీక్నెస్ ఆఫ్ ద షోల్డర్ అండ్ నెక్ మసిల్స్ విల్ బి దేర్. ఆ షోల్డర్ అండ్ నెక్ మసిల్స్ ఎక్సర్సైజ్ చేసి మూవ్మెంట్స్ చేస్తూ ఉండి, షోల్డర్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటే దాట్ విల్ ఇంప్రూవ్. అపార్ట్ ఫ్రమ్ దిస్, మన స్పీచ్ అండ్ స్వాలోయింగ్ విల్ బి సమ్వాట్ అఫెక్టెడ్ అండ్ లుక్ మే ఆర్ మే నాట్ బి అఫెక్టెడ్ బేస్డ్ ఆన్ ద స్టేజ్. సో ఇవన్నీ అవ్వకుండా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకుంటే ఎక్కువ ట్రీట్మెంట్స్ అవసరం లేకుండా వితౌట్ మచ్ ఫంక్షనల్ అండ్ ఎస్థెటిక్ చేంజ్ మనం పూర్తిగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఎర్లియర్ స్టేజ్లో యూ హ్యావ్ బెటర్ అవుట్కమ్స్ విత్ రిగార్డ్ టు ఫంక్షన్, విత్ రిగార్డ్ టు ఎస్థెటిక్స్ అండ్ విత్ రిగార్డ్ టు సర్వైవల్. సో ఎర్లీగా డయాగ్నోస్ అవ్వండి, ఎర్లీగా ట్రీట్ చేయండి, కరెక్ట్గా ట్రీట్ చేసుకోండి. యూ విల్ హ్యావ్ అ గుడ్ అవుట్కమ్. థ్యాంక్ యూ.